అంటే ఊరు డెవలప్ కాకుండా అయిపోయినాయి. రామదాపురి అనుకోండి, లేకపోతే ఉప్పల్లి అనుకోండి, లేకపోతే నాచారం, కాప్ర, మల్లాపూర్, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఈ కాలనీస్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, ఊర్లు డెవలప్ అవుతలేదు. కాబట్టి నేను అన్ని ఊర్ల మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ఊర్లలో అన్ని డ్రైన్లు, రోడ్లు అన్ని తీసుకొస్తా ఉన్నాను. ఇంక్లూడింగ్ చర్లపల్లి, కుషాయిగూడ, ఎల్లారెడ్డి కూడా, ఇవన్నీ కూడా పాత ఊర్లన్నీ పాతగానే అయిపోతున్నాయి. కాబట్టి అవి మన కాలనీస్ అంత మోడర్న్ గా లేవు. కాబట్టి అవి కూడా అన్ని ఫండ్స్ తెచ్చి డెఫినెట్ గా అవన్నీ చేపిస్తాను. అందులో భాగంగా ఇక్కడ కూడా చేపిద్దాం మనం. నేను వాళ్ళతో కూడా మాట్లాడతా, సొసైటీ వాళ్ళతోటి, ఆ కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడి ఏ రకంగా పరిసరాలు చూసుకొని చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు అందరూ కూడా తెలుసు, రోడ్లు, డ్రైన్లు, ఇతర అన్ని కార్యక్రమాలన్నీ అందరూ లీడర్లు చేస్తారు. కానీ నేను అది చేస్తూ నేను సోషల్ వర్క్ చేస్తాను. మీ అందరికీ కూడా తెలుసు, ఎవరైనా హాస్పిటల్ ఉన్నా డెఫినెట్ గా వాళ్ళకి ఏం సాయం కావాలో అది చేస్తూ ఉంటాను నేను. అట్లే కాలేజ్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మీరు సీట్ పోయి అడిగితే 10 లక్షలు అడుగుతారు, నేను పోతే 5 లక్షలకే అవుతుంది. అట్లాంటి కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, లేకపోతే డిస్కౌంట్ కానీ స్కూళ్ళల్లో, ఇట్లాంటివన్నీ సోషల్ వర్క్ చేస్తూ, ఇంకా ఇంపార్టెంట్ గా ఏంటంటే మీ అందరికి సంబంధించి ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తుందో వాళ్ళ 5 ఏళ్ళు ఫీజు నేను కడతా ఉన్నాను. అందులో భాగంగా మీ కమ్యూనిటీకే ఎక్కువ వస్తూ ఉంది. నాకు ఐడియా ఉంది మీరు ఎంత పవర్ఫుల్. మీరు చూసాను ఎట్లున్నారు, కానీ చాలా పవర్ఫుల్ మీరు అందరూ కూడా. ఎందుకంటే మీరు వేరే కమిటీలు అందరూ కూడా చూస్తా ఉన్నాము, ఎక్కువ మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ దాంట్లో ఇంకా కుదరని కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మనకు సంబంధించిన ఏ అవసరాలు ఉన్నా కూడా మీరు అందరు లాస్ట్ 2 years అయిందని చూడబట్టి మీరు ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవడం కానీ, న్యూసెన్స్ చేయడం కానీ, సతాయించడం కానీ, ఎవరిని ట్రబుల్ చేయడం కానీ ఉండదు. మీరు ఎవరు ఇల్లు కట్టుకున్నా, జిహెచ్ఎంసీ పనులు ఉన్నా, మీకు ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర ఎక్కడ ఏ పనులు ఉన్నా కూడా నేను అన్ని పనులు చేపిస్తా. దయచేసి మీరు ఇల్లు కట్టుకుంటే మాత్రం ఎవరికి ₹1 ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాను. మీ సొంతం జాగాలు మీరు కట్టుకుంటే ఎవరన్నా ట్రబుల్ చేస్తే నాకు టీచర్స్ కానీ, పెన్సోళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళకు కూడా నేను చెప్తాను. నేను చెప్పి మీకు ₹1 లేకుండా, ప్రాబ్లం లేకుండా ఇంకా ఎవరు అవసరాలు ఉంటే డెఫినెట్ గా మీ అందరు కోఆర్డినేట్ చేసి చేస్తాను. ఇంకా నాగేశ్వరం ఎట్లా ఇక్కడ అన్ని చిన్న చిన్న పనులు చూసుకొని కానీ ఏదన్నా కూడా ఆయన కూడా టేక్ కేర్ చేస్తాడు. ఇప్పుడు సాయి ఉన్నాడు, వినోద్ ముద్రాజ్ ఉన్నాడు, మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. వేరే వేరే పార్టీలు అయినా పర్వాలేదు మేము, కానీ అవసరం ఎలక్షన్లు అప్పుడే పార్టీలు, కానీ వేరే టైంలో మేమందరం కూడా పనిచేస్తాం. ఇక్కడ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.